ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు కాంగ్రెస్ 6 గ్యారంటీలను అమలు చేయాలని బీజేపీ నేత ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు అందాయని, ఇప్పుడు అలాంటి పరిస్థితి తీసుకురావద్దని ఆయన కోరారు. ప్రధాని మోదీ నాయకత్వంలో సంక్షేమ పథకాలు లబ్ధిదారుల అకౌంట్లో చేరుతున్నాయని చెప్పారు. ఈ 6 గ్యారెంటీలను 100 రోజుల్లోపట పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన విధంగా కాకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే దరఖాస్తులు, దాని ద్వారా ఏ విధంగా కమిషన్లు దుబ్బిపోయారో అందరికీ తెలిసిందే. కేవలం నామమాత్రంగా దరఖాస్తులు తీసుకొని మభ్యపెట్టి మోసం చేసి దరఖాస్తులకే పరిమితం చేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు ఏ విధంగా ముందుకొచ్చిరో, బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా అసహించుకున్నారో, బీఆర్ఎస్ పార్టీ ఏ తప్పిదాలు చేసిందో నమ్మించి మోసం చేసి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా హామీలిచ్చి చేతులు దుక్కునే ప్రయత్నం చేసిందో దాన్ని ఒక్కసారి గుర్తించి అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా, అటువంటి పరిస్థితి రాకుండా లబ్ధిదారులకు న్యాయం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతవుతుంది. బీఆర్ఎస్ పార్టీ మేము ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ అహంకారం ఇంకా తగ్గలే. కేసీఆర్ కొడుకు అహంకారం కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తే ఇంకా మేము అధికారంలో ఉన్నాము అని చెప్పి ఒక ఫీలింగ్ పోతలేదు ఆయనకు. ఆయన అహంకారం బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఆయన అహంకారమే బీఆర్ఎస్ పార్టీ కుంభం ముంచిందన్న విషయాన్ని ఇంకా కేసీఆర్ కుటుంబం గుర్తిస్తలేదు. 50 లక్షల కోట్ల సంపద ఏడ సూచించినావు? అది వీళ్ళు కేసీఆర్ కుటుంబం సంపాదించుకుంటారు. అందుకే దుబాయ్లో మస్కట్లో పోయి పెట్రోల్ పెట్టినట్టు పోయి ఇవాళ మరి ఫస్ట్ ఆడే జీతాలు ఎందుకు వేయలేకపోయినావు? తెలంగాణ రాష్ట్రంలో భూములు అమ్మే పరిస్థితి ఎందుకు వచ్చింది? 6 లక్షల కోట్ల అప్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రతి ఆర్టీసీ ఎందుకు నిర్వహణ అయిపోయింది? డిస్కంలు ఎందుకు డీలా పడుతున్నాయి? ఉద్యోగస్తులకు ఇలా ప్రమోషన్లు కానీ శాలరీస్ ఎందుకు ఇస్తలేరు? దళిత బంధు అందరికి ఎందుకు ఇయ్యలే? 3 ఎకరాలు ఎందుకు ఇయ్యలే? పోడు భూముల పట్టాలు ఎందుకు ఇయ్యలే? ఆ శ్వేతపత్రం చూస్తే ఈ ఒక్కసారి అబద్దాలు ఆడి తెలంగాణ రాష్ట్ర ప్రజల కుంభం ముంచిన తర్వాత 2 సార్లు ముంచారు, 3వసారి ప్రజలు గుర్తించి ఇవాళ వాళ్ళని మొత్తం తగిన గుణపాఠం చెప్తే కూడా ఇంకా అబద్దాలు ఆడుతున్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. అధికారంలో పార్టీని వాళ్ళ పార్లమెంటు ఎన్నికలంటేనే మోడీ ఎన్నికలు అంటారు. మొన్న ఎన్నికల ప్రచార సందర్భం కూడా చాలా ప్రాంతాల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తాము, మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రిగా చేస్తామని చెప్పి అన్ని సర్వే సంస్థలు చెప్పినాయి. కాబట్టి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకోబోతున్నది. బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతవుతుంది. బీఆర్ఎస్ పార్టీ మేము ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ అహంకారం ఇంకా తగ్గలే. కేసీఆర్ కొడుకు అహంకారం కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తే ఇంకా మేము అధికారంలో ఉన్నాము అని చెప్పి ఒక ఫీలింగ్ పోతలేదు ఆయనకు. ఆయన అహంకారం బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఆయన అహంకారమే బీఆర్ఎస్ పార్టీ కుంభం ముంచిందన్న విషయాన్ని ఇంకా కేసీఆర్ కుటుంబం గుర్తిస్తలేదు. మరి ఇవి ఢిల్లీ ఎన్నికలు. ప్రజలందరూ అంటే కామన్ అంటారు అవి చిన్న ఎన్నికలు, ఇవి పెద్ద ఎన్నికలు. అవి స్థానిక ఎన్నికలు, ఇవి ఢిల్లీ ఎన్నికలు. ఢిల్లీ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కావాలని చెప్పి దేశ ప్రజలందరూ కోరుకుంటారు. కాబట్టి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పక్కా. గతం నుంచి కూడా మేము అంటున్నాం. గతం ఉన్నప్పుడు కూడా ఏ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదు అన్నారు. సరే, ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్పందించడం, తప్పకుండా వాళ్ళ దగ్గర ఆధారాలు ఇవ్వండి,
మేము కూడా ఆధారాలు సేకరిస్తున్నాం, మా కూడా ఆధారాలు ఉన్నాయి. నాణ్యత లేకుండా పనిచేస్తున్న విషయం వాస్తవమే. దీని మీద గతంలో మేము ఫిర్యాదు చేసినాం, దాని మీద ఎంక్వైరీ నడుస్తూ ఉన్నది. ఇక రాష్ట్ర ప్రభుత్వం విచారణకు సహకరిస్తలేదు. మరి ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు స్పందించడం సంతోషం, దాన్ని స్వాగతిస్తున్నాం కూడా. వాళ్ళు మేము కలిసి తప్పకుండా ఈ కార్పొరేషన్లో ఇక్కడ జరుగుతున్న అవినీతి మీద తప్పకుండా మేము ఫైట్ చేస్తాం. కేంద్ర ప్రభుత్వం సిబిఐకి నేరుగా సిబిఐ రారాదు. రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణ కోరాలి. కేంద్రం నిధులు ఇస్తుంది అంతే. రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి నిధులు ఇస్తుంది. దాన్ని నిక్కచ్చిగా నిజాయితీగా వాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద, పాలక వర్గాల మీద ఉంటుంది.